नई रोशनी नई आस ले हर खजाना अब सफल करे। संग युग में संग चले सफलता का हर रंग भरे। बाबा का तोहफा गोल्डन दुनिया हर कदम पे लिखे जीत की दास्तां। साल नया युग नया खुशियों का पैगाम है। दिल में हो ये जुनून नया सफलता हमारा अधिकार है। मेरा बाबा बस यही है राज जो देता सबसे ऊंचा ताज। सहज हो कर्म श्रेष्ठ हो सोच हर लम्हा बनाओ एक नई खोज। रूहानी नशा दिल के तख्त पे बनाए जीवन जैसे बाप दादा कहते। साल नया युग नया खुशियों का पैगाम है। दिल में हो ये जुनून नया सफलता हमारा अधिकार है। हर सांस हो सफल हर ख्वाब हंसी अब कोई भी मुश्किल न रही कहीं। मैं कौन हूँ ये याद रहे हर दिन उत्सव हर पल सजे। खजानों को बांटो बढ़ती रहे दौलत ज्ञान और गुणों से सजती रहे सूरत। साधारण नहीं तुम खास हो ब्रह्मा की मत पर विश्वास हो। संगम का युग मौजों का युग हर कदम पे रूहानी गुलाब बनो। साल नया युग नया हर दिल की आवाज है। सफलता का ये कारवां हर दिन की सौगात है। मेरा बाबा बस यही है राज जो देता सबसे ऊंचा ताज। सज होकर श्रेष्ठ हो सूच हर लम्हा बनाओ एक नई खोज। रूहानी नशा दिल के तख्त पे बनाए जीवन जैसे बाप दादा कहते। साल नया युग नया हर दिल की आवाज है। सफलता का ये कारवां हर दिन की सौगात है। हर सांस हो सफल हर ख्वाब हंसी अब कोई भी मुश्किल न रही कहीं। मैं कौन हूँ ये याद रहे हर दिन उत्सव हर पल सजे। खजानों को बांटो बहती रहे दौलत
ज्ञान और गुणों से सजती रही सूरत, साधारण नहीं तुम खास हो। वृंदा की मत पर विश्वास हो। संगम करो हर कदम पे रूहानी नार बनो। साल नया युग नया, हर दिल की आवाज है। सफलता का ये कारवां, हर दिन की सौगात। ఓం శాంతి. మధురమైన పిల్లలారా, మీరు జ్ఞానవర్షాన్ని కురిపించి సస్యశ్యామలంగా చేసేవారు. మీరు ధారణ చేయాలి, చేయించాలి. ప్రశ్న: వర్షించని మేఘాలను ఏమంటారు? జవాబు: వాటిని సోమరి మేఘాలని అంటారు. వర్షించే వాటిని చురుకైన మేఘాలని అంటారు. ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు. ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించకుంటే వారు కడుపు వీపుకు అతుక్కుంటుంది. అంటే వారు చాలా పేదవారు, ప్రజల్లోకి వెళ్ళిపోతారు. ప్రశ్న: స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏది? స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయడం. తండ్రి ఎవరో ఎలాగుంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉన్నది. పాట: ప్రియుని జతలో ఎవరుంటారో. ఓం శాంతి. సముద్రంపై మేఘాలుంటాయి కనుక మేఘాలకు తండ్రి సాగరుడు. సాగరం వద్ద ఉన్న మేఘాలకే వర్షము. ఆ మేఘాలు కూడా నీరు నింపుకున్న తర్వాత వర్షిస్తాయి. మీరు కూడా నింపుకునేందుకు సాగర వద్దకు వస్తారు. సాగర్ని పిల్లలంటేనే మేఘాలు. మీరు మధురమైన నీటిని లాక్కుంటారు. ఇప్పుడు మేఘాలు కూడా అనేక ప్రకారాలుగా ఉంటాయి. కొన్ని మేఘాలు చాలా జోరుగా వర్షిస్తాయి, వరదలు వస్తాయి. కొన్ని తక్కువగా వర్షిస్తాయి. మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు. ఎవరైతే చాలా ఎక్కువగా వర్షిస్తారో వారి పేర్లు కూడా మహిమ చేస్తారు. వర్షం బాగా కురిస్తే మనుషులు సంతోషిస్తారు. ఇది కూడా అలాగే. ఎవరైతే బాగా వర్షాన్ని కురిపిస్తారో వారిని మహిమ చేస్తారు. ఎవరు వర్షించరో వారి హృదయం సోమరిగా ఉంటుంది. వారి కడుపు నిండదు. పూర్తిగా ధారణ చేయనందున వారి కడుపు వెళ్ళి వీపుకు అంటుకుంటుంది. కరువు వస్తే మనుషుల కడుపు వీపుకు అంటుకుంటుంది. ఇక్కడ కూడా ధారణ చేసి చేయించకపోతే వారి కడుపు వీపుకు అంటుకుంటుంది. బాగా వర్షించేవారు వెళ్ళి రాజారాణిగా అవుతారు. మిగిలిన వారు పేదవాళ్ళుగా అవుతారు. పేదవారి కడుపులు వీపుకు తగులుతూ ఉంటాయి కనుక పిల్లలు బాగా ధారణ చేయాలి. ఇందులో కూడా ఆత్మ పరమాత్మ జ్ఞానం ఎంతో సహజమైనది. మీలో కూడా ఒకప్పుడు ఆత్మ పరమాత్మ జ్ఞానం ఉండేది కాదని మీకిప్పుడు తెలిసింది కనుక కడుపు వీపుకు తగులుతుంది కదా. మిగిలిన ముఖ్యమైనది ఆత్మ పరమాత్మల విషయము. మనుషులకు ఆత్మల గురించే తెలియకుంటే పరమాత్మని ఎలా తెలుసుకోగలుగుతారు? ఎంత గొప్ప విద్వాంసులు, పండితులు మొదలైన వారున్నారు.
వారెవ్వరికీ కూడా ఆత్మ గురించి తెలియదు. ఆత్మ అవినాశి అని, అందులో 84 జన్మల పాత్ర నిండి ఉందని, అది నడుస్తూనే ఉంటుందని ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అవినాశి కనుక పాత్ర కూడా అవినాశినే. ఆత్మ ఆల్రౌండ్ పాత్ర ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదు. వారు ఆత్మనే పరమాత్మ అని అంటారు. పిల్లలు మీకు ఆది నుండి అంతం వరకు సంపూర్ణ జ్ఞానం ఉన్నది. వారు డ్రామా ఆయువు లక్షల సంవత్సరాలని అంటారు. ఇప్పుడు మీకు పూర్తి జ్ఞానమంతా లభించింది. ఈ తండ్రి రచించిన జ్ఞాన యజ్ఞంలో ప్రపంచమంతా స్వాహా అవుతుందని మీకు తెలుసు. అందుకే దేహ సహితంగా ఉన్నదంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తూ ఉన్నారు. తండ్రిని, శాంతిధామాన్ని అంటే మధురమైన ఇంటిని స్మృతి చెయ్యండి. ఇది దుఃఖధామము. మీలో కూడా నెంబర్వారు పురుషార్థానుసారం అర్థం చేయించగలరు. ఇప్పుడు మీరు జ్ఞానంతో నిండుగా ఉన్నారు. ఇక శ్రమ అంతా స్మృతిలోనే ఉన్నది. జనం జన్మాంతరాల దేహాభిమానాన్ని నశింపచేసి దేహీ అభిమానిగా అవ్వడంలోనే చాలా శ్రమ ఉంది. చెప్పడమైతే చాలా సులభము, కానీ స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని కూడా బిందు రూపంలో స్మృతి చేయడంలోనే శ్రమ ఉంది. తండ్రి చెప్తూ ఉన్నారు, నేను ఎవరో ఎలా ఉన్నానో అలా నన్ను ఎవరో కొంతమంది మాత్రమే కష్టంగా స్మృతి చేస్తారు. తండ్రి ఎలా ఉంటారో పిల్లలు కూడా అలాగే ఉంటారు. స్వయాన్ని తెలుసుకుంటే తండ్రిని కూడా తెలుసుకుంటారు. చదివించేవారు ఒక్క తండ్రియే అని, చదువుకునేవారు చాలామంది ఉన్నారని మీకు తెలుసు. తండ్రి రాజధానిని ఎలా స్థాపిస్తున్నారో పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మిగిలిన శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. మీకు అర్థం చేయించేందుకు ఈ మాట అనవలసి వస్తుంది. అంతేకాని ఎలాంటి అసూయ లేదు. శాస్త్రాలలో కూడా బ్రహ్మ పగలు, బ్రహ్మ రాత్రి అని అంటారు. కానీ వారికి అర్థం కాదు. రాత్రి అర్థము, పగలు అర్థము ఉంటుంది. మెట్ల చిత్రంపై ఎంతో సులభంగా అర్థం చేయించవచ్చు. భగవంతుడు చాలా సమర్థుడని, వారు ఏం కావాలంటే అది చేయగలరని మనుషులు భావిస్తారు. కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తూ ఉన్నారు. భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి. అప్పుడు నేనేమైనా మాటిమాటికి వస్తానా? నా పాత్రకు కూడా హద్దులున్నాయి. పూర్తిగా దుఃఖము అలుముకున్నప్పుడు తండ్రి సమయానికి వస్తారు. ఒక్క సెకండు కూడా తేడా ఉండదు. డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిర్ణయించబడి ఉంది. ఇది అత్యున్నతమైన తండ్రి అవతరణ. మళ్ళీ నెంబర్ వారుగా అందరూ వస్తారు. బలహీన పిల్లలైన మీకిప్పుడు తండ్రి ద్వారా జ్ఞానం లభించింది. ఈ జ్ఞానం వల్లనే మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు. మీకు ఫుల్ ఫోర్సుతో శక్తి వస్తుంది. పురుషార్థం చేసి మీరు తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు. ఇతరులకు పాత్ర లేనే లేదు. ముఖ్యమైనది డ్రామా. డ్రామా జ్ఞానము మీకు ఇప్పుడు లభిస్తుంది. మిగిలినవన్నీ పదార్థాలు, ఎందుకంటే వాటన్నిటినీ ఈ కళ్ళతో చూడవచ్చు. ప్రపంచంలో అద్భుతమైన వారు బాబా. వారు స్వర్గాన్ని రచిస్తారు. దానిని హెవెన్ ప్యారడైజ్ అని అంటారు. దానికెంతో గొప్ప మహిమ ఉన్నది. తండ్రికి, తండ్రి రచనకు చాలా మహిమ ఉన్నది. భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు.
ఉన్నతోన్నతమైన వారు స్వర్గాన్ని తండ్రి ఎలా స్థాపిస్తున్నారో ఎవరికీ కొంచెం కూడా తెలియదు. మధురమైన పిల్లలైన మీకు కూడా నెంబర్వారు పురుషార్థానుసారంగా తెలుసు. దాని అనుసారమే పదవిని పొందుతారు. ఎవరెంత పురుషార్థం చేసినా డ్రామా అనుసారమే చేస్తారు. పురుషార్థమే చేయకుంటే ఏమీ లభించదు. కర్మ చేయకుండా 1 సెకండ్ కూడా ఉండలేరు. వారు హఠయోగం చేస్తారు, ప్రాణాయామం చేస్తారు, జడం వలె అయిపోతారు. లోపల ఉండిపోతారు. పైన మట్టి కప్పేస్తుంది. మట్టిపైన వర్షం పడితే గడ్డి కూడా మొలుస్తుంది. కానీ దానివల్ల ఎలాంటి లాభమూ లేదు. కొన్ని రోజులు ఇలా కూర్చునే ఉంటారు. కర్మలేమో తప్పకుండా చేయాల్సిందే. కర్మ సన్యాసులుగా ఎవ్వరూ అవ్వలేరు. కేవలం అన్నం మొదలైనవి వండుకోరు. అందువే వారి కర్మ సన్యాసులని అంటారు. ఈ పాత్ర కూడా వారికి డ్రామాలో లభించింది. నివృత్తి మార్గం వారు కూడా లేకుంటే భారతదేశం ఏ స్థితికి పోయి ఉండేది. భారతదేశము నెంబర్ 1 పవిత్రంగా ఉండేది. తండ్రి మొట్టమొదట పవిత్రతను స్థాపన చేస్తారు. తర్వాత అది అర్ధకల్పం కొనసాగుతుంది. సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉండేది. దైవీ రాజ్యము ఇప్పుడు మళ్ళీ స్థాపన అవుతూ ఉంది. ఇటువంటి మంచి మంచి స్లోగన్లు తయారు చేసి మనుషులని మేల్కొల్పాలి. మళ్ళీ దైవీ రాజ్య భాగ్యము వచ్చి తీసుకోండి. ఇప్పుడు మీరు ఎంత బాగా అర్థం చేసుకున్నారు. కృష్ణుణ్ణి శ్యామసుందరుడని ఎందుకు అంటారు కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఈ రోజుల్లో అయితే ఇలాంటి పేర్లు చాలామంది పెట్టుకుంటారు. కృష్ణునితో పోటీ పడతారు. పతిత రాజులు పావన రాజుల ముందు తల వంచి ఎలా నమస్కరిస్తారో మీకు తెలుసు. కానీ వారిని గురించి తెలియదు. పూజ్యులుగా ఉన్నవారే మళ్ళీ పూజారులుగా అవుతారని పిల్లలు మీకు తెలుసు. ఇప్పుడు మీ బుద్ధిలో చక్ర జ్ఞానమంతా ఉన్నది. ఇది గుర్తున్నా మీ స్థితి చాలా బాగుంటుంది. మాయ స్మరణ చెయ్యనీయదు, మరిపింప చేస్తుంది. సదా హర్షితముఖ స్థితి ఉంటే మిమ్మల్ని దేవతలని అంటారు. లక్ష్మీనారాయణ చిత్రాలను చూసి ఎంత సంతోషిస్తారో అంత రాధాకృష్ణులు, రాముడు మొదలైనవి చూసి సంతోషించరు. ఎందుకంటే కృష్ణుని గురించి శాస్త్రాలలో చెడు మాటలు వ్రాసేశారు. ఈ బాబా శ్రీనారాయణుగా అవుతారు కదా. బాబా లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి సంతోషిస్తారు. పిల్లలు కూడా ఇలాగే భావించాలి. ఇంకా ఎంత సమయం ఈ పాత శరీరంలో ఉంటాము. తర్వాత వెళ్ళి రాకుమారులుగా అవుతాము. ఇది లక్ష్యము. ఇది కూడా మీకు మాత్రమే తెలుసు. సంతోషంలో ఎంతగానో పులకరించిపోవాలి. ఎంత బాగా చదువుకుంటారో అంత ఉన్నత పదవిని పొందుతారు. చదవకపోతే ఏ పదవి దొరుకుతుంది? విశ్వ మహారాజా మహారాణి ఎక్కడ? షావుకార్లు ఎక్కడ? ప్రజల్లో నౌకర్లు చాకర్లు ఎక్కడ? విషయమంతా ఒక్కటే. కేవలం మన్మనాభవ మధ్యాజీభవ. అల్ఫ్ బే స్మృతి మరియు జ్ఞానము. ఇతనికి ఎంతో సంతోషం కలిగింది. అల్లా లభించారు. మిగిలినంతా ఇచ్చేశారు. ఎంత గొప్ప లాటరీ లభించింది. ఇంకేం కావాలి? పిల్లలలో కూడా ఈ సంతోషం ఉండాలి. పిల్లల్ని చూసి సంతోషించేలాంటి ట్రాన్స్లేట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయించండి అని తండ్రి చెప్తారు. శివబాబా బ్రహ్మ ద్వారా మనకి వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. మనుషులకి కొంచెం కూడా తెలియదు. పూర్తిగా తుచ్చ బుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు తుచ్చ బుద్ధ నుండి స్వచ్ఛమైన బుద్ధ కలవారిగా అవుతూ ఉన్నారు.
అంతా తెలుసుకున్నారు, ఇంకేది చదివే అవసరమే లేదు. ఈ చదువు ద్వారా మీకు విశ్వచక్ర పదవి లభిస్తుంది. అందుకే తండ్రిని జ్ఞానసాగరుడని అంటారు. వారికి ప్రతి ఒక్కరి మనస్సు తెలుసు, భ్రమపడతారు. కానీ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు. ఫలానా వారు బాగా చదువుకుంటారని టీచర్కి తెలుసు. అంతేకాని రోజంతా కూర్చొని వీరి బుద్ధిలో ఏం నడుస్తూ ఉందని చూడరు. ఇది అద్భుతమైన జ్ఞానము. తండ్రిని జ్ఞానసాగర్లు, సుఖశాంతి సాగర్లని అంటారు. మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవుతారు. తర్వాత ఈ బిరుదులు వెళ్ళిపోతాయి. మళ్ళీ సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులుగా అవుతారు. ఇది మానవులకి ఉన్నత పదవి. ఈ సమయంలో ఇది ఈశ్వరీయ పదవి. ఇది ఎంత బాగా అర్థం చేసుకొని ఇతరులకు అర్థం చేయించవలసిన విషయాలు. లక్ష్మీనారాయణ చిత్రాన్ని చూసి సంతోషించాలి. మనం ఇప్పుడు విశ్వానికి అధికారులుగా అవుతాము. జ్ఞానము ద్వారానే అన్ని గుణాలు వచ్చేస్తాయి. మన లక్ష్యాన్ని చూస్తూనే తాజాగా అయిపోతారు. అందుకే బాబా చెప్తూ ఉన్నారు, లక్ష్మీనారాయణ చిత్రం ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. ఈ చిత్రంలో మనస్సులో ప్రేమను పెంచుతుంది. ఇది ఈ మృత్యులోకపు చివరి జన్మ అని మనస్సుకు తడుతుంది. మళ్ళీ మేము అమరలోకంలోకి వెళ్ళి తప్పకుండా ఇలా అవుతామని భావిస్తారు. తతత్వం అంటే ఆత్మనే పరమాత్మ అని కాదు. ఈ జ్ఞానమంతా బుద్ధిలో ఉండాలి. ఎప్పుడైనా ఎవరికి తెలిపినా మేము ఎప్పుడూ ఎవరిని దానమివ్వమని అడగము. ప్రజాపిత బ్రహ్మకు చాలామంది పిల్లలున్నారు. మేము మా శరీరము, మనస్సు, ధనము ద్వారానే సేవ చేస్తాము. బ్రాహ్మణులు తమ సంపాదన ద్వారానే యజ్ఞాన్ని నడిపిస్తూ ఉన్నారు. శూద్రుల పైకము ఈ యజ్ఞంలో ఉపయోగించజాలదు. అనేక మంది పిల్లలున్నారు. మనము మన తనువు, మనస్సు, ధనంతో ఎంత సేవ చేస్తామో, సమర్పణ అవుతామో అంత గొప్ప పదవి పొందుతామని వారికి తెలుసు. బాబా బీజం నాటినారని తెలుసు. దీని ద్వారానే వీరు లక్ష్మీనారాయణులుగా అవుతారు. ధనముతో అక్కడ పని లేకుంటే కార్యంలో ఎందుకు ఉపయోగించరాదు? సమర్పణ అయిన వారు ఆకలితో చస్తారా? చాలా బాగా సంభాలింపబడతారు. బాబాకు ఎంత బాగా సంభాలన జరుగుతూ ఉంది. ఇతను శివబాబా రథం కదా. తండ్రి ప్రపంచమంతటినీ స్వర్గంగా తయారు చేసేవారు. వీరు అందమైన యాత్రికులు. పరంపిత పరమాత్మ వచ్చి అందరినీ అందంగా తయారు చేస్తారు. మీరు నల్లగా ఉన్నవారు అందంగా అవుతారు కదా. ఎంతో సుందరమైన ప్రియుడు వచ్చి అందరినీ పవిత్రంగా చేస్తారు. వారికి సమర్పణ అవ్వాలి, స్మృతి చేస్తూ ఉండాలి. ఎలాగైతే ఆత్మని చూడలేమో, తెలుసుకోగలమో, అలా పరమాత్మని కూడా తెలుసుకోగలము. చూసేందుకైతే ఆత్మ పరమాత్మ ఇద్దరూ ఒకే విధమైన బిందువులు. ఇక మిగిలినదంతా జ్ఞానము. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇది పిల్లల బుద్ధిలో గుర్తుండాలి. బుద్ధిలో నెంబర్ వారు పురుషార్థానుసారం ధారణ జరుగుతుంది. డాక్టర్లకు కూడా మందుల పేర్లు బుద్ధిలో ఉంటాయి. అంతేగాని రోగి వచ్చినప్పుడు కూర్చొని పుస్తకం చూడరు. డాక్టర్లకు కూడా పాయింట్లు ఉంటాయి. లాయర్లకు కూడా పాయింట్లు ఉంటాయి. మీ వద్ద కూడా అర్థం చేసుకునేందుకు పాయింట్స్ ఉన్నాయి, టాపిక్స్ ఉన్నాయి. వాటిపై అర్థం చేయిస్తారు. కొన్ని పాయింట్లు కొందరికి ఉపయోగపడతాయి. కొన్ని పాయింట్లలో బాణం తగులుతుంది.
పాయింట్లు అయితే అనేకమున్నాయి. ఎవరైతే మంచిగా ధారణ చేస్తారో వారు మంచిగా సేవ చేయగలరు. అర్ధకల్పం నుండి గొప్ప రోగులుగా ఉన్నారు. ఆత్మ పతితమైపోయింది. వారికి అవినాశి సర్జన్ మాత్రమే ఔషధం ఇస్తారు. వారు సదా సర్జన్గానే ఉంటారు. వారు ఎప్పుడూ జబ్బు పడరు. మిగిలిన సర్జన్లైతే జబ్బు పడతారు. అవినాశి సర్జన్ ఒక్కసారి మాత్రమే వచ్చి మన్మనాభవ అనే ఇంజెక్షన్ వేస్తారు. ఎంత సులభము! చిత్రాన్ని సదా పాకెట్లో ఉంచుకోండి. ఈ బాబా నారాయణుని పూజ చేసేవారు. లక్ష్మీ చిత్రాన్ని చెరిపించి ఒంటరిగా ఉన్న నారాయణ చిత్రాన్ని ఉంచుకున్నారు. మనం ఎవరికి పూజలు ఇస్తూ ఉండేవారమో ఇప్పుడు వారిగా మనం తయారవుతున్నామని మీరు తెలుసుకున్నారు. లక్ష్మీ చిత్రాన్ని తీయించారు, వీడ్కోలు ఇచ్చారు. అంటే ఇతనికి బ్రహ్మ నేను లక్ష్మిగా అవ్వను అని పక్కా నమ్మకం ఉండేది. లక్ష్మి కూర్చొని కాళ్ళు ఒత్తడం ఇతనికి ఇష్టం లేదు. ఆ చిత్రాన్ని చూసి పురుషులు స్త్రీలతో కాళ్ళు ఒత్తించుకుంటారు. అక్కడ లక్ష్మి ఈ విధంగా కాళ్ళు ఒత్తదు. ఈ ఆచార వ్యవహారాలు అక్కడ ఉండవు. ఈ ఆచారము రావణ రాజ్యంలోనిది. ఈ చిత్రంలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది. పైన త్రిమూర్తి చిత్రం కూడా ఉంది. ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తూ చాలా అద్భుతంగా ఉందని, భారతదేశం ఇప్పుడు స్వర్గంగా తయారవుతుంది. ఇది ఎంతో మంచి జ్ఞానము. కానీ మానవుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు. అగ్ని చాలా తీవ్రంగా తగులుకుంటుంది. అడవిలో అగ్గి అంటుకుంటుంది. రావణ రాజ్యంలో తప్పకుండా సమాప్తం అవ్వాల్సిందే. యజ్ఞంలో పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి. ఇది చాలా గొప్ప యజ్ఞము. విశ్వం అంతటిలో పవిత్రతను తీసుకొచ్చే యజ్ఞము. ఆ బ్రాహ్మణులు కూడా బ్రహ్మ సంతానమే అని చెప్పుకుంటారు. అయితే వారు గర్భజనితలు. బ్రహ్మ సంతానం పవిత్ర ముఖ వంశావళి వారు కదా. కనుక వారికి ఇది అర్థం చేయించాలి. अच्छा, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते। స్వచ్ఛమైన బుద్ధి గలవారిగా అయ్యి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. జ్ఞానము ద్వారా గుణాలను స్వయంలో ధారణ చేయాలి. బాబా ఎలాగైతే తనువు మనస్సు ధనాన్ని సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మీకున్నదంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి. సదా తాజాగా ఉండేందుకు లక్ష్యం ఉండే చిత్రాన్ని మీ జతలో ఉంచుకోవాలి. వరదానము: ఏకరసా స్థితి ద్వారా సదా ఒక్క తండ్రినే అనుసరించే ప్రసన్న చిత్త భవ. పిల్లలైన మీకు బ్రహ్మ బాబా జీవితం ఒక ఖచ్చితమైన కంప్యూటర్. ఎలాగైతే ఈ రోజుల్లో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారో అలా మనస్సులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఏమిటి, ఎందుకు ఇలా ప్రశ్నలకు బదులు బ్రహ్మ బాబా జీవనమే కంప్యూటర్లో చూడండి. ఎందుకు, ఎలా అనే ప్రశ్నలు ఇలా మారిపోతాయి. ప్రశ్న చిత్తులకు బదులుగా ప్రసన్న చిత్తులుగా అయిపోతారు. ప్రసన్న చిత్తులు అంటే ఏకరసా స్థితిలో ఒక్క తండ్రినే అనుసరించగలిగేవారు. స్లోగన్: ఆత్మీక శక్తి యొక్క ఆధారంపై సదా ఆరోగ్యంగా ఉండే అనుభవం చేయండి. ఓం శాంతి.
खुशियां दा आलम वेखो चारे पासे छा गया। नवे साल दी रौनक लगियां हर मुखड़ा हर्षा गया। रल मिल पंगड़े पाइए सारे आओ नचिए गाइए सारे नवे साल नू मनाइए। आजो आजो मित्रो आओ नवे साल नू मनाइए। आजो आजो मित्रो आओ नवे साल नू मनाइए। सब नू हैप्पी न्यू ईयर, सब नू हैप्पी न्यू ईयर, सब नू हैप्पी न्यू ईयर, सब नू हैप्पी न्यू ईयर। नवा सवेरा नवियां उमंगा नवा साल है आ गया। नवा सवेरा नवियां उमंगा नवा साल है आ गया। प्रभु प्यार दा सरूर वेखो चारे पासे छा गया। रब नू अपना मीत बना के, रब नू अपना मीत बना के उस नाल मौज मनाइए। आजो आजो मित्रो आओ नवे साल नू मनाइए। आजो आजो मित्रो आओ नवे साल नू मनाइए। नचण दा हुण आया मौसम चंद तारे नचदे ने। नचण दा हुण आया मौसम चंद तारे नचदे हैं। सोप के फिकरा सारियां उसदे उस नाल मौजा करदे हैं। प्यार दमी बरसे सब ते, प्यार दमी बरसे सब ते गल सब नू लाइए। आजो आजो मित्रो आओ नवे साल नू मनाइए। आजो आजो मित्रो आओ नवे साल नू मनाइए। सब नू हैप्पी न्यू ईयर, सब नू हैप्पी न्यू ईयर, सब नू हैप्पी न्यू ईयर, सब नू हैप्पी न्यू ईयर।